మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఆయన పైన కేసు పెట్టారు. ఒక రీల్ పోస్ట్ చేశారు. ఏంటి ఆ రీలు? అసలు అరెస్ట్ చేయాల్సినంత తప్పు అందులో ఉందా? అందులో ఏమైనా ముఖ్యమంత్రి గారినో ఉప ముఖ్యమంత్రి గారినో మిగతా మంత్రులనో ఇంకెవరినైనా సరే ఆయన బూతులు మాట్లాడుతూ వారి మనోభావాలు దెబ్బతినేలా ఏమన్నా ఆ రీల్లో చేసి అది పోస్ట్ చేశారా అన్నది వారితోనే మాట్లాడదాం. వారిపైన పెట్టినటువంటి కేసు, అసలు ఏ రకంగా అతని అరెస్ట్ జరిగింది, దీనిపైన హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది నిన్న, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాం. ప్రేమ్ కుమార్ గారు, ఫస్ట్ మీరు చేసిన రీల్ ఏంటి సార్? ఫస్ట్ అది చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. డిసెంబర్ 9వ తారీఖున నేను ఒక రీల్ చేశాను సార్. ఆ రీల్ సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీగా ఉంది, ఊరూరా టోల్ గేట్ పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనటం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కాకినాడ ప్రెస్ మీట్లో గుంతలు పూడ్చాలంటే, రోడ్ల మీద గుంతలు పూడ్చాలంటే డబ్బులు లేవు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీని మీద రెండు బేస్ చేసుకొని నేను డిసెంబర్ 9వ తారీఖున టోల్ గేట్ అన్న వీడియో పెట్టాను సార్. మా కుర్వాళ్ళని ఒక 6గురిని తీసుకొని ఒక 4గురికి ఫ్లే కార్డులు ఇచ్చి, టోల్ గేట్ అని ఫ్లే కార్డులు ఇచ్చి, ఒక కారు వస్తూ ఉండిద్ది, ఆ కారు నాబి టోల్ గేట్ కట్టమని అడుగుతాం. వాళ్ళు ఏమడుగుతారంటే, టోల్ గేట్ అనేది జాతీయ రహదారిలో ఉంటుంది, హైవేల్లో ఉంటుంది, గ్రామాల్లో ఊర్లో ఏంటంటే అని చెప్పేసి ఆ కుర్రాడు మమ్మల్ని అడుగుతాడు. మేము ఆ కుర్రవాడికి అదేంటి మాకు అనవసరం, మేము ఇంటికి వెళ్ళాలని డబ్బులు కట్టాలని చెప్పేసి మేము గట్టిగా మాట్లాడి డబ్బులు తీసుకుంటాం సార్. అది స్కిట్ సార్. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ఒక స్కిట్, సెటిల్గా స్కిట్ ఒకటి చేశాను సార్. దాని మీద నా మీద కేసు ఎఫ్ఐఆర్ చేసి డిసెంబర్ 12వ తారీఖు నైట్ 2:30కి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు సార్ నన్ను. అందులో మీరు చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో ఇంకెవరినైనా కానీ వారిపైన అనరాని మాటలు, అసభ్యకరమైన మాటలు, లేకపోతే తప్పుడు మాటలు, బూతు మాటలు ఏమైనా మాట్లాడారా సార్? దాంట్లో బూతు మాట అన్నది ఒక్కటి కూడా రాలేదు సార్. మేము చెప్పింది ఏంటంటే, టోల్ గేట్ పెట్టి కారు వస్తూ ఉంది, కారు ఆపి కుర్రాడు దిగుతాడు. ఆ కుర్రాడు అడుగుతాడు, ఏంది ఇక్కడ ఆపారంటే టోల్ గేట్ కట్టి ముందుకెళ్ళమని చెబుతాం మేము. ఇక్కడ టోల్ గేట్ ఏంది, హైవేలో కదా టోల్ గేట్ ఉంటుందని చెప్పేసి అబ్బాయి అంటాం. లేదు, టోల్ గేట్ కడితే ముందుకెళ్ళు, లేదంటే వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి అబ్బాయి అంటాడు. నేను రోజు 10 సార్లు తిరుగుతాను, 10 సార్లు కట్టాలా అంటే 100 సార్లు వచ్చినా డబ్బులు కట్టాలి అంటాం సార్. అతను డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చినట్టు ఇస్తాడు, మేము ఒక రిసిప్ట్ లాగా ఇస్తాం, అతను వెళ్ళిపోతాడు సార్. అంతేగాని దాంట్లో ఎవరిని ఒక బూతు మాట కానీ, ఒక తప్పుడు మాట కానీ, ఎవరిని అవహేళన చేయటం కానీ ఎక్కడ మేము చేయలేదు సార్. చాలా జాగ్రత్తగా మంచి భాష వాడాను సార్ మేము. మరి ఎందుకు మీ పైన BNS 111 సెక్షన్ కింద కేసు పెట్టేశారు? అసలు ఏం జరిగింది? ఎలా పోలీసులు వచ్చి ఏం చెప్పారు మీకు? సార్, నేను టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తానని చెప్పేసి నా మీద ఎవరో కేసు పెట్టారంట. డిసెంబర్ 12 అర్ధరాత్రి 2:30 గంటలకు వచ్చి సార్ ఇంటికి నైట్ పోలీసులు గోడ దూకి వచ్చి కరెంటు మా ఇంట్లో కరెంటు ఆపేసి ఏదైతే కరెంట్ సప్లై అవుతుందో ఆ కలెక్షన్ పీకేసి, ఆ జనరేటర్ కలెక్షన్ పీకేసి తలుపులు బద్దలు కొట్టి సార్ ఇంట్లోకి వచ్చారు సార్. మా పిల్లలు బయటకు వచ్చి ఎవరైనా మీరు అడిగితే నేను ఎవరైనా అడిగితే నేను కూడా ఎవరమ్మా బయటకు వచ్చేసరికి నన్ను ఒకసారిగా నా మెడ పట్టుకొని బయటలోకి వచ్చి నా మొహం మీద కొడుతూ, వీడియో చేస్తావురా నువ్వు అని చెప్పేసి నన్ను లేనిపైన చండాలుగా బూతులు చెప్పకూడదు సార్. లైవ్లో ఉన్న వీడియోలో ఉన్నా నేను, ఆడవాళ్ళు వింటారు. చాలా చెప్పకూడని బూతులతో నన్ను కొడుతూ, డాష్గా నువ్వు వీడియోలు చేస్తావురా, ఏమనుకున్నావురా అని చెప్పేసి నన్ను కొట్టుకుంటా, నన్ను ఒక నెంబర్ ప్లేట్ కాదు సార్, పోలీస్ కారు కూడా రాలేదు సార్. వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు. మా ఇంట్లో ఆడవారు ఉన్నారు, కనీసం మహిళా కానిస్టేబుల్ కూడా రాలేదు. 6గురు మగవాళ్ళు వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్ళిపోయి ఇష్టం కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయి సార్ నెంబర్ ప్లేట్ లేని కారులో తీసుకెళ్ళి, ఎక్కడ తీసుకెళ్ళినా చెప్పలా, ఎవరో చెప్పలేదు మాకు. కారులో పడేసి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా తీసుకెళ్ళిపోయి కర్నూలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పడవేసి సార్ నన్ను చేతికి కాళ్ళకి సంకీళ్ళు వేసి నోటుకొచ్చిన బూతులు బూటుకాలతో కొడుతూ, నీ వెనక ఎవరున్నారా, బూతు మాటలు సార్, మాట చెప్పకూడదు నేను, చాలా భయంకరమైన బూతు మాటలు మాట్లాడుతూ, నీ వెనక ఎవరున్నారా, ఎవరు చేయమన్నారా వీడియో అని చెప్పేసి నన్ను ఇష్టానుసారి బూతు మాటలు మాట్లాడి నా ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం ఇప్పదీసి సార్ కొట్టి ఆ వీడియో
మినిస్టర్ గారికి పంపించాలంట, లోకేష్ గారికి పంపించాలంట ఆ వీడియో. మా ఉద్యోగాలు పోతే ఖచ్చితంగా మేము కొట్టాలని చెప్పేసి నన్ను ఇష్టానుసారం కొట్టి బట్టలు లేకుండా వీడియో తీస్తాను సార్. నన్ను ఇబ్బంది పెట్టారు సార్. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కింద తీసుకెళ్లారు నన్ను మిమ్మల్ని? కాదు, నాకు అర్థం కావట్లేదు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కిందకి తీసుకెళ్లారు? అక్కడ తీసుకెళ్లారు సార్ వాళ్ళు. ఆ విషయం నాకు చెప్పలేదు సార్. అక్కడ తీసుకెళ్లి కొట్టారు సార్ నన్ను. కర్నూలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకెళ్లి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కొట్టింది వీడియో తీసి మినిస్టర్లకు పంపించారా? లోకేష్ గారు పంపించారు సార్. అది సిఐ గారు అంటారు, ఆడ నన్ను కొట్టేటప్పుడు 4 కానిస్టేబుల్ కొడతా, ఈ నా కొడుకుని కొట్టాలి, బాగా కొట్టండి, అరవాలి నా కొడుకు అడిస్తే ఈ నా కొడుకు వీడియో వచ్చేసి నేను లోకేష్ గారు పంపించాలా, లేదంటే మన ఉద్యోగాలు పోతాయని చెప్పేసి సిఐ గారు వాళ్ళ పోలీసులు చెబుతూ ఉంటే వాళ్ళు అస్సలు సాగుతూ ఇంకా బూట్ కాలతో కొడతారు సార్ నన్ను. నోటుకు వచ్చిన బూతులు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాడుతూ ఉంటారు. నా ఇంట్లో నా అమ్మని, నా భార్యని సార్ చెప్పకుండా బూతులు సార్. నా పిల్లల్ని అరెస్ట్ చేసే టైంలో సార్ నా పిల్లల్ని కొట్టారు సార్, నా భార్యని కొట్టారు సార్. నా భార్యని నా పిల్లల్ని లాక్కేటప్పుడు ఇంట్లో బాత్రూమ్ వేసి డోర్ లాకేసి తీసుకెళ్ళారు సార్. కాదు, మహిళా కానిస్టేబుల్ రాలేదన్నారు. మహిళా కానిస్టేబుల్ ఎవరు రాలేదన్నారు. మళ్ళీ మీ వైఫ్ పైన కూడా, ఆమె పైన కూడా ఆ విధంగా మాట్లాడడం కానీ బలవంతంగా ఏదో రూమ్లో వేసి బంధించారని అంటున్నారు. మహిళా కానిస్టేబుల్ లేరు ఎవరు? అవును సార్. సార్ మహిళా కానిస్టేబుల్ సార్ వాళ్ళు పోలీసు అన్న సంగతి కూడా ఎవరు తెలియదు సార్. వాళ్ళు సివిల్ 6 వచ్చారు సార్. వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు సార్. సివిల్ పోలీసులా వాళ్ళు లేకపోతే టీడీపీ గుండాలా, అసలు వాళ్ళు ఎవరో మాకు అర్థం కాలేదు సార్. వచ్చేసి కొట్టేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ టైంలో నా పిల్లలు 2 చిన్నపిల్లలు సార్. నా పిల్లలు, నా భార్య, 9 ఉన్నాను. నడుతా ఉన్నా, కొడతా ఉంటే నాకు చిన్న డౌట్, పోలీసు వాళ్ళ లేకపోతే ఎవరు నాకు అర్థం కావట్లేదు. కొట్టేస్తూ ఉన్నారు. నేను తిరగబడితే మళ్ళీ పోలీసుని కొట్టేద్దామని చెప్పేసి నేనేం చేశానంటే, ఎవరండి అంటే ఏంటో నా కొడక నీకు చెప్పేదని చెప్పేసి నోటుకొచ్చిన వీడియో చేస్తారా నువ్వు వీడియో చేస్తారా, ఏమనుకున్నారా నువ్వు, ఏ పార్టీ అధికారం ఉందో నీకు తెలియదు అని చెప్పి ఇష్టానుసారి కొట్టారు సార్ నన్ను. మీరు తిరగబడి ఉంటే మాత్రం డెఫినెట్గా అది పోలీసుల పైన మీరు దాడి చేసినట్టుగా పెద్ద కేసు అయ్యేది. అవును సార్, అవును సార్. ఒక్క నిమిషం టైంలో నాకు అనిపించింది సార్, పోలీసు వారు లేదా టీడీపీ గుండా నాకు తెలియదు, మనం జాగ్రత్తగా ఉంటాం మంచి అని చెప్పేసి నేను ఆ రోజు తిరగబడలేదు సార్. కానీ నన్ను నోటుకు వచ్చిన బూతులు సార్, చెప్పకూడని బూతులు సార్. వీడియోలో మనం ఆడకూడదు, మహిళలు చూస్తూ ఉంటారు. ఒక దళితుని సార్, నేను ఒక దళితుడిని, నన్ను చాలా చాలా దారుణంగా సార్ నోటుకు వచ్చిన బూతులు, చెప్పకూడని బూతులు. నువ్వు పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు సెటర్లు వేస్తావు నువ్వు అని చెప్పేసి ఇష్టం వచ్చిన బూతులు. నేను చేసిన తప్పేంటి సార్? వాళ్ళు చేసిన మాటలే కదా సార్, వాళ్ళు చెప్పిన మాటే కదా సార్. టోల్ ఖజానా డబ్బులు లేవు, పేదవారిని కోటేశ్వరం చేస్తామని చెప్పి ముందు చెప్పిన మాటలు, తర్వాత ఖజానా డబ్బులు లేవు, టోల్ గేట్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలనే నేను వీడియో రూపంలో, స్కిట్ రూపంలో చేస్తే నన్ను భయంకరంగా నానా బూతులు పెడితే తిట్టి నన్ను ఇబ్బందికి గురి చేసి ఒక దళితులను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి సంఖ్యలు వేసి నేను ఒక ఖైదీనా సార్. ఏ తప్పు చేశాను సార్? నా మిత్రులను కేసు పెడతారు వాళ్ళు. నేను ఎక్కడైనా సరే దాడి దోపిడీ చేయటమే సార్. 300 రూపాయలు తీసుకుంటాను సార్. నాకు అర్థం కాదు. 300 రూపాయలు డిసెంబర్ 9 తారీఖు వీడియో చేస్తే 300 రూపాయలు డిసెంబర్ 9 తారీఖు వీడియో చేస్తే అసలు 300 రూపాయలు ఆ టైం నా జోబులో కూడా లేవు సార్. డిసెంబర్ 9 తారీఖు వీడియో చేస్తే డిసెంబర్ 12 తారీఖు నైట్ 2:30కి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తా. ఆ టైంలో నా మీద చొక్కా కూడా లేదు, ఒక బన్నీతో ఉన్నాను నేను. ఆ బన్నీ మీద ఉన్న నా జోబులో రూపాయి డబ్బులు లేవు నా దగ్గర. 300 రూపాయలు కేసు పెట్టారు సార్. అసలు 300 రూపాయలు దారి దోపిడి, 300 రూపాయలు నాకు అర్థం కాలేదు సార్ ఇప్పటికీ. అసలు ఆ టైంలో నా దగ్గర డబ్బులు కూడా లేవు. వాళ్ళు నైట్ 2:30 వచ్చినప్పుడు నేను బండి మీద ఇంట్లో పనుకొని ఉంటే నన్ను కొట్టి తీసుకెళ్ళి నోటుకు వచ్చిన 300 రూపాయలు లేవు, 300 కేసు పెట్టారు సార్ నా మీద. రైట్. టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేశాడు సార్. సందర్భాల్లో చెప్తుంటారు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదని. అలా ఉంది పరిస్థితి. 300 రూపాయలు కూడా లేని మీ దగ్గర 300 రూపాయలు మీరేదో బలవంత వసూళ్లకు పాల్పడ్డారు, టోల్ గేట్లు వసూలు చేశారని కేసులు పెట్టడం.